యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. కృపా సత్య సంపూర్ణుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేం. కాబట్టి ఏ సంగతులైతే మనకు బోధింపబడుతున్నాయో వారి సంగతుల యందు మనము హెచ్చరింపబడి ఆత్మీయంగా బలపడి జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అనంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మిస్టర్ మిసెస్ సుబ్బారావు గారు మరియు సూర్యకాంతం గారు వారి ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, సుబ్బారావు అయ్య గారి కొరకే సూర్యకాంతం అమ్మగారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డలు వారి కుమారులు ప్రవ్వ నాగేశ్వరరావు గారు, కోడలు పార్వతి గారి కొరకే, వారి బిడ్డలు సుభాష్ మరియు బాలాజీ ఆత్మీయ ఎదుగుదల కొరకే, లోతైన రక్షణానుభవం కొరకే, సుబ్బారావు గారు సూర్యకాంతం గారి కుమార్తె రమణ తన భవిష్యత్తు కొరకే, మరొక కుమార్తె ముత్యాలమ్మ మరియు అల్లుడు వీర వెంకట్రావు వారి కుమారుడు పండు గారి కొరకే, అదేవిధంగా జగదీశ్వరి వారి భర్త సత్యబాబు గారి కొరకే, ఈ కుటుంబం అంతా ఆత్మీయ ఎదుగుదల కొరకే, కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా. మీ కృపలో ఎల్లప్పుడూ కుటుంబం ఉండులాగున మీరు సహాయపడి బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం. ఈ మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్నారో, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరికీ మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం, అదేవిధంగా తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న ఆజ్ఞ ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా మేము బోధింపబడి హెచ్చరింపబడుతున్న ప్రతి వాక్యం ద్వారా ఆత్మీయంగా జీవిస్తే మీ కృప మా జీవితాల్లో విస్తరింపబడుతుంది అనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డను నడిపించి ఈ కుటుంబాన్ని వాక్యం వింటున్న ప్రతి బిడ్డని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నీ స్వరం విన్న క్షణం కరిగిపోయే నా హృదయం, నీ స్వరం విన్న క్షణం కరిగిపోయే నా హృదయం, చేరువై నీ ప్రేమకు దాసోహమైతిని, చేరువై నీ ప్రేమకు దాసోహమైతిని, తల వంచి నీదు పాదాల చెంత జీవింతు నీ కోసమే, తల వంచి నీదు పాదాల చెంత జీవింతు నీ కోసమే. నీ చేతిలో ఒక కలముగా చిత్రించే కుంచెగా, నీ రూపుకు ప్రతిరూపుగా మలిచావు నన్నిలా, నీ చేతిలో ఒక కలముగా చిత్రించే కుంచెగా, నీ రూపుకు ప్రతిరూపుగా మలిచావు నన్నిలా. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్ అమ్మ, బాగున్నారా? ప్రియ అంకుల్ బాగున్నారా? ఆంటీ, తమ్ముడు, చెల్లమ్మ బాగున్నారా? మీరు బాగుండాలి అని మా హృదయాభిలాష. మీ గురించి నిత్యం ప్రార్థన చేస్తున్నాం. మరి మీ ప్రార్థన మనవులు మాకు తెలియజేయండి. మరి ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా ఈ నిరీక్షణ కార్యక్రమాన్ని వీక్షిస్తానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి అనేక సత్యాలు మనం ధ్యానించబోతున్నాం. వేరే వేరే కోణాన, వేరే యాంగిల్లో, లేకపోతే డిఫరెంట్ అనాలజీ అనవచ్చు, వేరే యాంగిల్లో 1వ అధ్యాయంలో అనేక ఆధ్యాత్మిక సత్యాలు ఇమిడిమై ఉన్నాయి. ప్రభువారు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అనేక సత్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను.
మంచిది. యెహోషువ గ్రంథం, బైబిల్ ఉన్నవారు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. మరి నిన్న నేను చెప్పాను, మోషేతో దేవుడు ఏ రీతిగా తోడున్నాడు. మోషే, దేవుని సేవకుడైన మోషే మరణించిన తర్వాత యెహోషువ పైన భారము, లేకపోతే మ్యాంటల్, లేకపోతే సేవా భారము, లేకపోతే ఆ విమోచన భారము, ఆ ప్రజలను వాగ్దానం దేశంలోకి నడిపించవలసిన బాధ్యత, భారము అనవచ్చు, లేకపోతే బాధ్యత అనవచ్చు, భారం కంటే బాధ్యత అనవచ్చు. ఆ బాధ్యత ఏ రీతిగా నెరవేర్చాడు, ఆ బాధ్యత నెరవేర్చుటలో వచ్చిన కష్టాలు, బాధ్యతలు నెరవేర్చుటలో వచ్చిన ఇరుకులు, ఇబ్బందులు ఏ రీతిగా యెహోషువ ఎదుర్కొన్నాడు అనే అంశంపై ఈరోజు మనము కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు చూద్దాం. మనం చూడండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము చూడండి. మొట్టమొదటి పాయింట్ మీరు నోట్ చేసుకుంటుంటే ఈ వచనము ద్వారా మొట్టమొదటి పాయింట్ మీకు ఎలా నాశపడుతున్నాను. అక్కడ రాయబడిన మాట ఏంటి అనగా చూడండి, Moses my servant is dead, now therefore arise and go over to Jordan, you and all this people in the land that I am giving to them, to the people of Israel అని అంటూ 3వ వచనము, every place that the sole of your foot will tread upon I have given to you, just as I promised to Moses. Just as I promised to Moses. 3వ వచనం, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి మాట. చూడండి, నేను మోషేతో చెప్పినట్టు మీకు కూడా చెప్తున్నాను. అంటే ఒక జ్ఞాపం తెస్తున్నారు అనమాట. యెహోవా దేవుడు ఇక్కడ యెహోషువతో మాట్లాడుతూ జ్ఞాపం తెస్తున్నాడు. మోషేతో చెప్పిన రీతిగా, నేను మోషేతో చెప్పినట్లుగా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను అని అంటూ అక్కడ రాయబడిన మాట 2వ వచనము, కాబట్టి నువ్వు లేచి నువ్వు ఈ జనమునందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న మన జాగ్రత్త దేవుని వాక్యం చదివేటప్పుడు మనం జాగ్రత్త చదవాలి. చూడండి, కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూను ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెల్లుడి. దేవుని నామానికి స్తోత్రం. నెంబర్ 1, మొట్టమొదటి పాయింట్, శక్తివంతమైన సన్నిధి, పవర్ఫుల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. శక్తివంతమైన దేవుని సన్నిధి. ఎటువంటి దేవుని సన్నిధి అనగా, నేను నీకు తోడై ఉంటాను. ఐ యామ్ దట్ ఐ యామ్. మోషేకు తోడు. అక్కడ చూడండి 3వ వచనం, నేను మోషేకు చెప్పిన రీతిగా, నేను మోషేకు తోడై ఉన్న రీతిగా, మనం మొదటి వచనంలో కూడా మోషేకు తోడై ఉన్న రీతిగా నేను నీకు తోడై ఉంటాను. అక్కడ మిగతా ఆ వచనంలో మనం చూసినట్లయితే 5వ వచనంలో చూడండి, నో మ్యాన్ షాల్ బి ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్, జస్ట్ యాజ్ ఐ వాజ్ విత్ మోసెస్, సో ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 5వ వచనం అక్కడ మనం చూసినట్లయితే, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు, జాగ్రత్త వినాలి అమ్మా, ఇది అండర్లైన్ చేసుకోవాలి, నేను మోషేకు తోడయుండినట్లు నీకు నువ్వు తోడయుందును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎంతగానో నన్ను ఆదరించింది. నాన్నగారు లేరు కదా, మరే రీతిగా సేవను కొనసాగించాలి, ఏ రీతిగా యేసు అనుచరులను నడిపించాలి, ఏ రీతిగా ఈ టీవీ పరిచర్య, ఏ రీతిగా ఆఫీస్, ఇంత సేవ ఏ రీతిగా చేయాలి ప్రభువా, భయపడ్డాను. ఆనెస్ట్గా ఐ వాంట్ టు బి వెరీ ఆనెస్ట్. భయపడుతున్న దినాల్లో ఆ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో, ఈవెన్ ఇంక్లూడింగ్ రీసెంట్గా ఈ వాక్యం ప్రిపేర్ అవుతుండగా యెహోవా దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. నాన్నగారికి తోడై ఉన్న దేవుడును నీకు కూడా తోడై ఉంటాను. నాన్నగారికి తోడై ఉన్న దేవుడును నీకు బాక్సింగ్కు తోడై ఉంటాను. నాన్నగారికి తోడై ఉన్న దేవుడును నీ కుటుంబానికి తోడై ఉంటాను. ప్రతి యేసు అనుచరులను ప్రోత్సహిస్తున్న ప్రతి కుటుంబానికి తోడై ఉంటాను. నేను విడువను, నిన్ను విడుబాయను. స్పర్జన్, నేను విడువను, నిన్ను విడుబాయను. తమ్ముడు బాక్సింగ్, నిన్ను విడువను, ఎడబాయను. ఏ దేవుణ్ణైతే జోషి గారు సేవించారో, ఏ దేవుణ్ణైతే ప్రచురించారో, ఏ దేవుని గురించి తన జీవితం ఆఖరి శ్వాస వరకు ఆయన పోరాడుతూ, లేకపోతే ఆయన తపన పడుతూ, దేవుని వాక్యము వెదజల్లుతూ అనేకులను రక్షించాలని ఆ సేవాభారం కలిగి ఉన్నారో, అదే దేవుడును ఏ రీతిగా అయితే జోషి గారిని నేను వాడుకున్నానో, 40 సంవత్సరాలు దేశ విదేశాల్లో మొత్తం బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వచనం వెంబడి వచనం కంప్లీట్ చేసి
మోసే కృపానుభవం నేను అనుగ్రహించాను, ఏ రీతిగా నేను అటువంటి స్పందన కలిగే దేవుని ఆత్మచేత నడిపించానో మిమ్మల్ని కూడా నడిపిస్తాను. దట్ ఎంకరేజ్డ్ మీ, అది ధైర్యపరిచింది. ఈ సాయంకాల సమయంలో వాక్యం వింటున్న ప్రజలు గమనించవలసిన విషయం, వాక్యం వింటున్న ప్రి తల్లి, ప్రి తండ్రి, ప్రి తమ్ముడు, చెల్లెమ, నువ్వు గమనించవలసిన విషయం, నువ్వు భయపడుతున్నావేమో, ఏ రీతిగా నేను ఈ జీవిత విధానం కొనసాగించాలి, ఏ రీతిగా ఇది ఎలా, ఇది ఏ రీతిగా సాధ్యం, ఇది ఏ రీతిగా నేను ఎలాగా ఇది సాధ్యము, ఏ రీతిగా నేను ముందు కొనసాగగలను, అన్సర్టనిటీలో నువ్వు జీవిస్తున్నావేమో. నీకు ఒక వాగ్దానం ఈరోజు, నీకు తోడై, నీ తల్లితో తోడై ఉన్న దేవుడు, తండ్రితో తోడై ఉన్న దేవుడు, భార్యతో, భర్తతో, కుమారులతో తోడై ఉన్న దేవుడు ఈరోజు నీకు తోడై ఉండాలని ఆశపడుతున్నాడు. కష్టకాలంలో, నష్టంలో, కన్ఫ్యూజన్లో, భయభ్రాంతుడైనప్పుడు మోషే ఏ రీతిగా యెహోవా మీద ఆధారపడ్డాడు, ప్రజలు సనుక్కొని గొనుక్కొని తిట్టుకుంటున్నప్పుడు ఏ రీతిగా యెహోవా మీద ఆధారపడ్డాడో యెహోషువ అన్నీ అబ్జర్వ్ చేసి, అన్ని క్లోజ్ క్వార్టర్స్లో అబ్జర్వ్ చేసి, ఇప్పుడు తన ముందున్న ప్రాజెక్ట్, తన ముందు యోర్దాను నది దాటాలి అనగా మానవుడిగా భయపడుతున్నాడు. నా మాట జాగ్రత్త వినాలి. అనేక సార్లు మనం ఏంటంటే ఏం చెప్తారంటే, ఎందుకు భయపడుతున్నారు బ్రదర్, దేవుడు మీకు తోడుంటాడు కదా, మీరు పాస్టర్లు అండి, మీరు భయపడకూడదు అండి అని అంటూ ఉంటారు కొంతమంది. ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు తమ్ముడు బాక్సింగ్, లేకపోతే నేను కానీ కొంచెం దిగాలుగు, లేకపోతే నాన్నగారిని మిస్ అవుతూ ఏదన్నా అన్నాం అనుకోండి, కొంతమంది అంటారు ఎందుకండి మీరు ఆయన పరలోకంలో ఉన్నారు. మాకు తెలుసు ఆయన పరలోకంలో ఉన్నారని, కానీ ఆ ఫిజికల్ అటాచ్మెంట్, ఆ ఫిజికల్ సెపరేషన్, అప్పుడప్పుడు భయము, మానవులుగా భయం. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను పాస్టర్గా సేవ చేస్తాను, 16-17 సంవత్సరాలు, 18 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. అప్పుడప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఏదైనా వచ్చినప్పుడు ఏ రీతి అంటే మానవులుగా అరే ఏ రీతిగా ప్రభు భయం అన్నప్పుడు ఇమ్మీడియట్గా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం ద్వారా బలపరుస్తాడు అనమాట. ఇప్పుడు యేసు అనుచరులుగా ఏ రీతిగా అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా బలపరిచాడు. నాన్నగారికి తోడై ఉన్న దేవుడును, నేను నీకు తోడై ఉన్నాడు, నేను నిన్ను విడవను ఏడ్చిపోయాను. బాక్సింగ్, నేను నిన్ను విడవను ఎడబాయను. అమ్మ కృపవరం గారు, మా తల్లి గారు, నేను విడవను ఎడబాయను. మా 5-6 అక్కను, చెల్లెళ్ళు, తమ్ముళ్ళను నేను విడవను, నేను విడబాయను. ఎప్పుడో తెలుసా, ఎప్పుడైతే దేవుని చేసిన ఉపకారములు మరవకుండా దేవుని మీద ఆధారపడుతూ, యెహోషువ ఏ రీతిగా అయితే మోషే నడిచిన మార్గము సేవించిన యెహోవా దేవుని వెంబడిస్తూ వచ్చాడో అప్పుడు విడవకుండా ఉంటానన్నాడు. శక్తివంతమైన సన్నిధి, ఇట్స్ ఎ పవర్ఫుల్ ప్రెజెన్స్. చూడండి, అక్కడ మొట్టమొదటిగా మనం ధ్యానించేది శక్తివంతమైన సన్నిధి, దేవుని శక్తివంతమైన సన్నిధి. నేను చూడండి, నేను అక్కడ 5లో ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, నో మ్యాన్ షాల్ బి ఏబుల్ టు స్టాండ్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ జస్ట్ యాజ్ ఐ వాజ్ విత్ మోసెస్, ఐ విల్ బి విత్ యూ, ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ, ఐ విల్ షో టు ద ఫాదర్స్ టు గివ్ దెమ్. నేను ఎవరు? యెహోవా దేవుడు. నీ శక్తి వల్ల, నీ సామర్థ్యత వల్ల యూ కెనాట్ డూ ఎనీథింగ్. అనేక సార్లు మనం అనుకుంటాం, నా శక్తి సామర్థ్యతల ద్వారా, నాకు ఇచ్చిన తెలివితేటల ద్వారా సేవ చేసేయగలను, నాకు ఇచ్చిన తెలివితేటల ద్వారా నేను ఈ ప్రాజెక్ట్ చేసేయగలను, లేకపోతే కష్టము ఈ నష్టాన్ని గట్టెక్కేస్తాను. నో. అమ్మా జాగ్రత్త వినాలి, ప్రతి తమ్ముడు చెల్లెమ్మ నా మాట జాగ్రత్త వినాలి. నీవు ఎంత బలవంతుడు అయినా, నువ్వెంత శక్తివంతుడు అయినా, నువ్వెంత ఆరోగ్యవంతుడు అయినా, నథింగ్ వీ కెనాట్. దేవుని సన్నిధి, దేవునితో సహవాసము, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించిన అనుభవం నీ నా జీవితంలో లేకపోతే నువ్వు నీ జీవితంలో ఎటువంటి జయకరమైన జీవితం నువ్వు సాధించలేవు అనే సత్యాన్ని ఈరోజు నువ్వు గమనించాలి. యెహోషువ ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఇంకో మాట మీకు చూపిస్తాను చూడండి. రెండవదిగా అక్కడ మనం చూసినట్లయితే శక్తివంతమైన సన్నిధి, తర్వాత వ్యక్తిగత సన్నిధి. నా మాట వింటున్నారు కదా, శక్తివంతమైన సన్నిధి, రెండవదిగా వ్యక్తిగతమైన సన్నిధి ఏంటిది అనగా ఆయన చెప్తున్నారు, యెహోవా దేవుడు చెప్తున్నారు, నా శక్తి ఉంటుంది నీతో యెహోషువ, ముందుకు వ్యక్తిగతమైన సన్నిధి, పర్సనల్ ప్రెజెన్స్. అక్కడ చెప్తున్న మాట చూడండి, అక్కడ 5వ వచనంలో ఐ వాజ్ విత్ మోసెస్, సో ఐ విల్ బి విత్ యూ, ఐ విల్ నెవర్ లీవ్ యూ. నేను అనే మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనే మాట జాగ్రత్తగా మనం గమనించాలి. యెహోవా దేవుడు చెప్తున్నాడు, హీజ్ ఎ పర్సనల్ గాడ్, వ్యక్తిగతమైన దేవుడు, ఏదో దూరంగా డిస్టెంట్గా ఉండే దేవుడు కాదు. హీఈస్ ఎ పర్సనల్ గాడ్. ఈరోజు నీతో ఒక పర్సనల్గా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హీ వాంట్స్ టు పర్సనల్లీ కమ్, ఒక వ్యక్తిగత సంబంధము కలిగి నీతో మాట్లాడాలని ఆశ. ఎందుకో చెప్పాలా? చూడండి 6వ వచనం,
అక్కడ మనం చూసినట్లయితే నిబ్బరము కలిగి ధైర్యము కలిగి ఉండు బీ స్ట్రాంగ్ అండ్ బీ కరేజియస్ ఫర్ యూ షల్ కాజ్ దిస్ పీపుల్ టు ఇన్హెరిట్ ద ల్యాండ్ దట్ ఐ స్వోర్ టు దేర్ ఫాదర్స్ టు గివ్ దెమ్. వారి పితరులకు చెప్పిన మాటను నేను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఎంత మంచి మాట. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చిన దానిని నేను వారి పితరులతో ప్రమాణము చేసి ఈయన దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసెదవు. ఎంత మంచి మాట. 7వ వచనం, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండుము. అంటే భయపడుతున్నాడు అనమాట. ఇక్కడ 58 సార్లు యెహోషువ గ్రంథంలో 58 సార్లు భయపడకుము అనుంది. నేను నీకు తోడై ఉంటాను, భయపడకము. చూసారా మానవ మెంటాలిటీ ఏ రీతిగా ఉంటుందంటే, ఎవరు భయపడుతున్నారు? సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే వాళ్ళు వెళ్ళినప్పుడు, కానాన్ దేశానికి వెళ్ళినప్పుడు ఎవరు చెప్పారు మనం జయించగలము అని ఎవరు చెప్పారు? ఫస్ట్ ఇద్దరు వచ్చి చెప్పారు. ఎవరు చెప్పారు? కాలేబు, యెహోషువ. అంత ధైర్యశాలి, అంత ధైర్యము కలిగిన ఆజానుభావులను చూసి వీరిని మనం జయించగలము, యెహోవా శక్తి మనకు తోడుంది, దేవుని శక్తి చేత, ఆయన సన్నిధి చేత, ఆయన శక్తివంతమైన సన్నిధి చేత మనం జయించగలము అని పలికిన యెహోషువ ఇక్కడ భయపడుతున్నాడు. సహజమమ్మ, నీ భయమును అన్నిటిని తొలగించే యెహోవా దేవుడు. ఇక్కడ భయపడుతున్న యెహోషువతో యెహోవా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, డోంట్ బి అఫ్రేడ్, బీ కరేజియస్, ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండము. నిబ్బరము ఇక్కడ మా తెలుగు ఇస్ వెరీ క్లోజ్ టు ద ఒరిజినల్ టెక్స్ట్. అక్కడ రాయబడిన మాట ఎంత మంచి మాట అంటే చూడండి, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి చూడండి, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. బహుధైర్యము నుండి, బీ కేర్ఫుల్, బహుధైర్యం. దేవుడు పలికే మాట ఈరోజు. హీస్ సేయింగ్ టు యూ టుడే, హీస్ టెల్లింగ్ యూ, శక్తివంతమైన సన్నిధి, దేవుని సన్నిధి ఉంటుంది. యెహోషువ ముందు కొనసాగు. వ్యక్తిగతమైన సన్నిధి, నేనే నీ తోడుంటాను, ధైర్యము కలిగి ఉండము, నేను నీకు తోడై ఉంటాను. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను యెహోవా దేవుడును, యోర్దాను నది దాటాలి అనగా నేను నీకు తోడై ఉంటాను. అమ్మ, ఈరోజు నీ ముందు యోర్దాను నది వంటి సమస్య ఉందేమో, దేవుడు ధైర్యము తెచ్చుకోనము. ద పవర్ఫుల్ ప్రెజెన్స్, ధైర్యము, ఆయన సన్నిధి, ధైర్యము గల సన్నిధి ఆయన నీకు తోడై ఉంటుంది. ఆయన వ్యక్తిగత సన్నిధి నీకు తోడై ఉంటుంది. ద పవర్ఫుల్ ప్రెజెన్స్ అండ్ ద పర్సనల్ ప్రెజెన్స్. మూడవదిగా మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను, శాశ్వతమైన సన్నిధి, పర్మనెంట్ ప్రెజెన్స్. ఏదో తాత్కాలికంగా సన్నిధి కాదు, తాత్కాలికంగా వచ్చేసి నిన్ను నడిపించేసి తర్వాత మర్చిపోవటం కాదు. శక్తివంతమైన సన్నిధి, నా మాట వింటున్నారు కదా, శక్తివంతమైన సన్నిధి. అమ్మ, ఆయన సన్నిధి ఎటువంటిదంటే శక్తివంతమైనది. ఆమె పవర్ఫుల్ గాడ్. ఎర్ర సముద్రాన్ని ఏ రీతిగా పాయలు చేశాను అటువంటి శక్తి కలిగిన, సామర్థ్యత కలిగిన దేవుడను నేను. నీకు తోడై ఉంటాను యెహోషువ, ముందుకు కొనసాగు. వ్యక్తిగత దేవుడని, ఆమె పర్సనల్ గాడ్. మోషేని ఏ రీతిగా నడిపించానో, మోషేని ఏ రీతిగా బలపరిచానో నిన్ను కూడా బలపరుస్తాను, ముందుకు కొనసాగు. మూడవదిగా శాశ్వతమైన సన్నిధి, పర్మనెంట్. ఇట్స్ ఎ పర్మనెంట్ అష్యూరెన్స్. 5వ వచనంలో ఉన్న అష్యూరెన్స్. యెహోషువ అనుకోవచ్చు, నన్ను విడిచేశారు, ఇప్పుడు మోషే నా మెంటోర్, లేకపోతే నా నాయకుడు లేడు కదా, మరి నన్ను అందరూ విడిచిపెట్టేశారు ఏ రీతిగా అని అనుకోవచ్చు. అదే యేసు ప్రభు వారు మనకు చెప్తారు నూతన నిబంధన గ్రంథంలో, నేను నిన్ను విడువను, ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. ఎంత మంచి మాట ఈరోజు. I will never leave you nor forsake you. చూడండి అక్కడ ఉన్న మాట, no man shall stand before you all the days of your life. Just as I was with Moses, I will be with you. I will never leave you nor forsake you. Be strong and courageous, for you shall cause this people to inherit the land I swore to their fathers to give them. Only be strong and be very courageous. Permanent, శాశ్వతమైన సన్నిధి, శక్తివంతమైన సన్నిధి, వ్యక్తిగతమైన సన్నిధి, శాశ్వతమైన సన్నిధి ఆయనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. పర్మనెంట్ ప్రెజెన్స్. ఎంత మంచి మాట. ఆయన సన్నిధి, అమ్మా
ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, ఆయన సన్నిధి నీ గృహంలో ఉందనగా, ఆయన సన్నిధి నీ జీవితంలో ఉందనగా నువ్వు జయకరమైన జీవితం సాధించగలవు. ఎటువంటి యోర్దాను నది వంటి ఒప్పి పొంగి పొర్లి అది 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 ఏ రీతిగా సాధ్యము దేవా అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని శక్తివంతమైన సన్నిధి, ఆయన వ్యక్తిగత సన్నిధి, ఆయన శాశ్వతమైన సన్నిధి నీ జీవితంలో, నీ వివాహంలో, నీ సేవా జీవితంలో ఉన్నట్లయితే ఎటువంటి తుఫానైనా, ఎటువంటి యోర్దాను నది అయినా, ఎటువంటి అజానుభావులైనా, ఎటువంటి భయభ్రాంతులు అవుతున్నప్పటికీ కూడా ఎదుర్కొనే శక్తిని దేవుడు ఇయ్యాలని ఆశపడుతున్నాడు ఈరోజు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఈరోజు అడుగుతున్నానమ్మా, దేవుని సన్నిధి అనుభవిస్తున్నావా? శక్తివంతమైన సన్నిధి అనుభవిస్తున్నావా? అడుగుతున్నాను ఈరోజు దేవుని సన్నిధి, శక్తివంతమైన సన్నిధి ఉన్నదా? వ్యక్తిగతమైన సన్నిధి ఉన్నదా? నేను అడుగుతున్నాను ఈరోజు. శాశ్వతమైన సన్నిధి ఉన్నదని తెలుసా? తెలియకపోతే నువ్వు భయపడుతుంటే, యెహోషువ వలె భయపడుతుంటే, భయపడకుమే యెహోషువ, భయపడకుమే యెహోషువ, ఫియర్ నాట్ యెహోషువ, లెగు యెహోషువ, నేను నీకు తోడే ఉంటాను, ధైర్యము తెచ్చుకోను, నిన్ను విడువను, ఎడబాయను. అమ్మ, ఈరోజు దేవుడిచ్చే వాగ్దానము నిస్పృహ, నిరాశ, కృంగుదలలో ఉన్నావేమో. ఎటువంటి కష్టం, ఎటువంటి నష్టము ఉందో నాకైతే తెలియదు, కానీ యెహోవా దేవుడికి తెలుసు. ఎటువంటి కష్టము, నష్టము ఎదుర్కొంటున్నావో, ఎటువంటి తుఫానులో నువ్వు ఉన్నావో, ఎటువంటి కన్నీరు కారుస్తున్నావో, నీ గుండె బరువు అయి ఎటువంటి పరిస్థితులు గుండా, కుటుంబంలో సమస్యలు, ఆ అన్నదమ్ముల అక్కజెల్లెల మధ్య సమస్యలు, ఆ తల్లిదండ్రుల మధ్యలో సమస్యలు, భార్యాభర్తల మధ్యలో సమస్యలు, సేవలో సమస్యలు, నువ్వు అన్సర్టనిటీ, నీ గుండె బరువై అన్సర్టనిటీ, ఇది ఏ రీతిగా జరుగును నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఈరోజు నీకు ఒక శుభకరమైన వార్త దేవుని వాక్యము ద్వారా నీకు అలా ఆశపడుతున్నాను. భయపడకము. ఎందుకనగా నీ శక్తి, నీ సామర్థ్యత కాదు, లేకపోతే నీ తెలివితేటలు కాదు, కానీ ఆయన శక్తి ద్వారా, ఆయన సన్నిధి ద్వారా. యు నీడ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి నీ వివాహంలో, ఆయన సన్నిధి నీ నిజ జీవితంలో, ఆయన సన్నిధి నీ సేవా జీవితంలో ఉండాలి. శక్తివంతమైన సన్నిధి, వ్యక్తిగతమైన సన్నిధి, శాశ్వతమైన సన్నిధి దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? ఆ సన్నిధి నువ్వు అనుభవించకపోతే ఈరోజు నువ్వు అడగాలి, ప్రభువా నాయన నీ శక్తిని నాకు దయచేయి ప్రభువా, నాయన ఈ సమస్యను ఎదురులోకపోతున్నాను, నాయన ఈ బరువు మోయలేకపోతున్నాను ప్రభువా, నీ శక్తిని దయచేయి నాయన, నీ సన్నిధిని దయచేయి ప్రభువా, నీ సన్నిధి నేను అనుభవించాలి ప్రభువా, నాయన భయభ్రాంతుడై ఉన్నాను నాయన, నీ సన్నిధి దయచేయి నాయన, శాశ్వతమైన సన్నిధి. నన్ను విడిచిపెట్టవు ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు ప్రభువా. శాశ్వతమైన ప్రేమ, నన్ను విడవను ఎడబాయననే ప్రేమ ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు అని నువ్వు ప్రార్థించినట్లయితే అమ్మా, దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మరి ఈ సాయంకాల సమయంలో నాయన యెహోషువ గ్రంథం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నాయన నీ సన్నిధి ఎంత గొప్పది నాయన, శక్తిగతమైన సన్నిధి. నీ శక్తి మాతో ఉంటే ప్రభువా, మేము బలహీనలున్నప్పుడు ధైర్యపరిచే దేవుడు, మేము భయపడినప్పుడు మమ్మల్ని ధైర్యపరిచే దేవుడు, నిస్పృహ నిరాశలు ఉన్నప్పుడు మమ్మల్ని లేవనెత్తే దేవుడు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. శక్తివంతమైన సన్నిధితో పాటు ప్రభువా, వ్యక్తిగత సన్నిధి, పర్సనల్ లార్డ్, యు ఆర్ సో పర్సనల్ నాయన. వ్యక్తిగతంగా నువ్వు నాతో మాతో మాట్లాడుతున్నావు, ధైర్యము తెచ్చుకోను. నేను ఆకాశము భూలోకము సృజించిన దేవుడును, నోటి మాటతో సృజించిన ఆ దేవుడుని, నేను నీకు తోడే ఉన్నాను. ఎంత మంచి అష్యూరెన్స్ ప్రభువా, ఎంత మంచి కంఫర్ట్. దానితో పాటుగా శాశ్వతమైన సన్నిధి. ఏదో ఇప్పుడుండి తాత్కాలికంగా ఈ సమస్య తిరిగిపోయిన తర్వాత వెళ్ళిపోయేది కాదు నాయన, శాశ్వతమైన సన్నిధి. నీకు వందనాలు, నీ శక్తిని బట్టి వందనాలు నాయన. నీ శాశ్వతమైన సన్నిధి, నీ వ్యక్తిగత సన్నిధి బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలు ప్రభువా, ఈ మూడు సత్యాలు వాళ్ళు గ్రహించి వారి జీవితంలో జయకరమైన జీవితము కలుగు చేయమని యేసు ప్రభువుల వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కానీ వాక్యంలో ఏ విధంగా ఉన్నారు? నేను చెప్పే మాట, ఈ రోజుల్లో అనేక దుర్బోధలు, అనేక మంది ఏమి చెప్తున్నారో, ఏమి చేస్తున్నామో, క్రైస్తవ్యాన్ని లోకానికి ఏ విధంగా చిత్రీకరిస్తున్నాము అనేది మర్చిపోయి కూడా మనం జీవిస్తున్నాం. ప్రాముఖ్యంగా మనం విశ్వాసులుగా బెరియా క్రైస్తవులు వలె ఏది వింటున్నామో, ఎవరు ఏది చేస్తున్నారో దాన్ని వాక్యపు వెలుగులో మనం గ్రహిస్తున్నామా, వాక్యపు వెలుగులో మనం చూస్తున్నాం. ఇది తెలుసుకోవాలని
యేసు అనుచరులుగా మా ఆశ. కాబట్టి మన తండ్రి సమానులు అనేకులకి ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషణ గారు రచించిన ఆదికాండం వాల్యూమ్ 1, ఆదికాండం వాల్యూమ్ 2, ఈ రెండిట్లో ఈ రోజుల్లో లోతు ఎందుకు అలా ఉన్నారు, మీ బుక్ ఈ బూతు బుక్, మీ గ్రంథం ఇలా అని చెప్పేవారికి ఆదికాండ ధ్యానాలలో ఉన్న మర్మాలు జోషణ గారు రచించిన వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 బుక్ లోంచి మీరు చదివి ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించి ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు జవాబు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి. అదేవిధంగా ప్రకటన గ్రంథ ధ్యానాలు ఎంతో ప్రాముఖ్యమైన అంత్య దినాలలో ఏ విధంగా దుర్బోధలు ఉండబోతున్నాయి, ఏ విధంగా దుర్బోధలు ఉంటాయి, ఏ విధంగా కార్యాలు జరుగుతాయి అనేవి ప్రకటన గ్రంథంలో అద్భుత రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ గారి ద్వారా రాయించారు. కాబట్టి ఆ గ్రంథాన్ని వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారు బోధించినవి, వారు రాసినవి స్వహస్తాలతో రాసినవి ఒక పుస్తకం రూపంలో తీయబడతాయి. దాని కొరకు కూడా మీరు ప్రార్థించండి. మరొక్కసారి చేతులు జోడించి మీ కుమారుని, మీ తోబుట్టుని, మీ స్నేహితుడిని, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా భక్త సింగ్ అనే నా విజ్ఞాపన, మా అన్నయ్య గారు జాన్ స్పర్జన్ గారి విజ్ఞాపన, ఏది పడితే విన్నదంతా నమ్మకండి, అది వాక్యపు వెలుగులో పరీక్షించుకోండి. చూసిందంతా నమ్మకండి, మీరు వాక్యపు వెలుగు పరీక్షించుకోండి, మీరు అప్పుడు వాటిని నమ్మండి. కాబట్టి జోషణ గారు రచించిన వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 సిద్ధంగా ఉన్నాయి. ప్రకటన గ్రంథం సిద్ధపడుతున్నాయి. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను బాక్సింగ్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.